హలో! హాయ్ అండి అందరికి. మనందరం గమనిస్తూనే ఉన్నాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా మీద, కార్యకర్తల మీద, అలాగే రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. అలాగే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ అయితే చేయడం జరిగింది. ఒక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్‌ని. వీళ్ళతో పాటు ఇప్పుడు చాలామంది పేరిని నాని, అంబటి రాంబాబు, కొడాలి నాని, సజ్జల భార్గవ్ సంథింగ్ ఇంకా కొంతమంది కీలకమైన వైసీపీ నాయకులందరి మీద కూడా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో వైసీపీకి సంబంధించిన క్యాడర్ నుంచి, వైసీపీకి సంబంధించిన కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అయితే వస్తుందనమాట. ఏంటి అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం పెద్దగా కేసులు పెట్టింది లేదు, వాళ్ళని వేధించింది లేదు. కాపోతే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఈవెన్ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, అలాగే రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టడం, ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టి ఇంత తీవ్ర స్థాయిలో వేధిస్తున్నారు కాబట్టి, మనం గూడా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలానే ఉంటే నడవదు, ఇలానే ఉంటే మేము పార్టీకి దూరం అయిపోతాము అని జెప్పేసి చాలామంది వైసీపీ కార్యకర్తలు కూడా ఇదే విషయాన్ని అధిష్టానానికి పదే పదే చేరవేస్తా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా, రకరకాల ప్లాట్‌ఫార్మ్ ద్వారా. అయితే జగన్మోహన్ రెడ్డి దీనికి కొంచెం విరుద్ధం అనమాట. అయితే ఇప్పుడు చేయి దాటిపోయింది. ఎందుకంటే కార్యకర్తలు ఒక భారీ డిమాండ్ పెట్టినప్పుడు అధిష్టానం దానికి అంగీకరించకపోతే పార్టీ ఆటోమేటిక్‌గా ప్రజల నుంచి దూరం అవుతది. కార్యకర్తలకి ప్రభుత్వానికి కార్యకర్తలకి పార్టీకి గ్యాప్ పెరుగుతదనమాట. అయితే ఇలాంటి సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని కార్యకర్తలకి అనుకూలమైన వ్యాఖ్యలైతే చేయడం అయితే జరిగింది. ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో ఇప్పుడు కేసులు పెట్టి ఏదిస్తున్నారు గదా! అదే రేపు మేము అధికారంలోకొస్తే మేము గూడా ఇలానే కేసులు పెడతాం. ఇప్పటి వరకు గూడా మేము చూసి చూడనట్టు వదిలేసినాం. మీరు మితిమీరిన స్థాయి కేసులు పెడుతున్నారు. ఆహ్, ఏమంటారు? ఆధారాలు లేకపోయినా గాని, ఆధారాలు సృష్టించి మరి కేసులు పెడుతున్నారు. ఎలాంటి తప్పులు చేయకపోయినా కేసులు పెడుతున్నారు. ఒక వ్యక్తిని వైసీపీ పార్టీని తీవ్ర స్థాయిలో ధ్వంసం చేయాలని కేసులు పెడుతున్నారు. మీరు ఇలాగే కేసులు పెడితే ఇంకొక 3, 4 సంవత్సరాల్లో మేము అధికారంలోకొస్తాం. మేము గూడా ఇట్లనే వ్యవహరిస్తాం అన్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ తెగేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా గాని ఈ నిర్ణయం అనేది ఒక రకంగా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి ఇది ఒక రకంగా ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నా గాని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కక్షాపూరిత రాజకీయాలు చేయకూడదని చెప్పేసి వాళ్ళందరిని ఆపిండు. కాకపోతే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న ఈ యొక్క ఇష్యూస్ అన్నీ ఉన్నాయి గదా! వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తల మాట నెగ్గేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒప్పించినట్లయితే మనకైతే అర్థమవుతుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు ఎవరెవరైతే అధికారులు గాని, ఇప్పుడు ఎవరెవరైతే రాజకీయ నాయకులు గాని ఆహ్, ఈళ్ళు వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గూడా కేసులు పెడతాం అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.